కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోవా? తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కాలయాపన చేస్తూ ఉన్నారా, లేకుంటే క్రెడిట్ పొందుతూ ఉన్నారా అనే దానిపైన ఈ వీడియోలో క్లారిటీ తెలుసుకుందాం. నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వైపులుగా ఒకటేసారి చీకటి మబ్బులు కమ్ముకున్నప్పుడు, కరవే ప్రళయ తాండం చేస్తూ ఉన్నప్పుడు, బ్రతుకే కష్టంగా ఉంది ఈ గడ్డపైన అనుకున్న టైంలోని టీఆర్ఎస్ అనే పేరుతోటి గుండె నిండా గులాబీ జెండా నింపుకొని తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి ఉద్యమాలను నడిపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ గడ్డ చావులకు అడ్డా కాదు, తెలంగాణ గడ్డ వ్యవసాయానికి ప్రతీక, తెలంగాణ భారతదేశానికి దిక్సూచి అనేటట్టుగా చేసింది మాత్రం కేసీఆరే అని నేను చెప్పే ముచ్చట కాదు. ఈరోజు ఎవరిని అడిగినా, ఏ చాట్ జీపీటీ గూగుల్ అడిగినా కూడా అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేసీఆర్ లేకపోయి ఉంటే తెలంగాణ రాకపోయేదా అని మీకు డౌట్ వచ్చేది. నిజంగానే 1969లో మొదలైన ఈ యొక్క ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఎందరో మంది, మొదటిసారిగానే 369 మంది తొలిదశ ఉద్యమంలో తమ ప్రాణాలను కోల్పోయారు. టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఏకమయ్యి తెలంగాణ అని నినాదం ఇచ్చే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురి చేయడం, ప్రతి ఒక్కరిని చంపివేయడం, బెల్లిలనైత వాడవాడన ఉద్యమం చేసి ప్రతి ఒక్క ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇది నా గడ్డ, నా తెలంగాణ అడ్డ అనుకుంటూ ఆవిడ గారు గల్లీ గల్లీలోను, గ్రామ గ్రామాల్లోనూ తనదైన శైలిలో, తనదైన పాత్రలో ఆవిడ గారు బ్రహ్మాండంగా ప్రజలను చైతన్యవంతం చేస్తే అదే కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్రభుత్వం 17 ముక్కలుగా కోసి మరి ఆవిడ గారిని చంపేయడం కూడా జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఎందరో మంది ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు పిట్టల లెక్క నీళ్ళు రాలిన చరిత్రలు మనం చదివినాం, చరిత్రలు మనం చూసినాం. ఇక తెలంగాణ ఇట్లా చేస్తే వచ్చేటట్టు లేదని రంగంలోకి కేసీఆర్ దిగారు. అప్పటికి కేసీఆర్ ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉండి, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉండి ఎన్నో శాఖలు తాను రాజకీయాల్లో కొనసాగి ఆ తర్వాత ఉద్యమాన్ని 2001లో ఈ యొక్క ఉద్యమాన్ని మొదలు పెడితే 2014 తెలంగాణ రాష్ట్రం కైవసమైంది. ఆషామాషిగా రాలే, ఎవడో అడిగితే తెలంగాణ రాలే, ఎవడో ఇస్తే తెలంగాణ రాలే. తెలంగాణ కష్టపడి రక్తాలు చిందిస్తే తప్ప తెలంగాణ అడ్డా కూడా రాలే. ఎవరో ఇస్తే తెలంగాణ అస్సలు రాలే, అడిగితే మాత్రం కూడా ఎవరు ఇయ్యలే. ఎందరో మంది ఉద్యమకారులు చనిపోయారు. శ్రీకాంతచారి తన ఒంటి పైన పెట్రోల్ పోసుకొని మరి ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోయిండు. కానిస్టేబుల్ కృష్ణయ్య ఆయన కూడా తన ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగింది. ఇలా ఎందరో మంది ఉద్యమకారులు ప్రాణాలు పోతా ఉంటే నేను నిరాహార దీక్ష చేపడతానని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్షని వరుసగా చేస్తూ ఉంటే ఆ తరుణంలో ఇక చావు దగ్గరైన తరుణంలో కేసీఆర్ గారికి ఓ శుభవార్తను వినిపించింది కేంద్ర ప్రభుత్వం. ద బిల్ ఈజ్ పాస్ అనుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మాత్రం ఒక్క ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర అమరులు, తర్వాత కేసీఆర్ గారి వల్ల ఈ యొక్క తెలంగాణ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందరో మంది ప్రభావితం వల్ల తెలంగాణ ఏర్పడింది. అందులోని కేసీఆర్ గారి పాత్ర అతి గొప్పదని ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు మాట్లాడుకుంటారు. ఆ గొప్పదనం ఎంత గొప్పదంటే తెలంగాణ అస్తిత్వ పతాక, సకల జనుల ఆత్మగౌరవ ప్రతీక, గుండెల నిండా గులాబీ జెండా, మలిదశ పోరాటాన్ని రగిలించిన ఆర్తి, కోట్లాది గుండెలను కదిలించిన పార్టీ, స్వరాష్ట్రాన్ని సాధించిన కీర్తి కేసీఆర్. పోరాటం నుండి పాలన వరకు, పాలన నుండి ప్రగతి వరకు, గ్రామం నుంచి పట్టణం వరకు, వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వరకు ప్రగతి పథంలో నడిపిన తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు కేసీఆర్. దశ దిశ లేని కాంగ్రెస్ పాలనలో అంతా అంధాకారం, సాగు కష్టాలు, రైతన్నలు కన్నీళ్లు, యువత ఆశలు అడియాశలు, అభివృద్ధి శూన్యం, సంక్షేమానికి చరమగీతం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్ళీ 60 ఏళ్ల వెనక్కి వెళ్ళిన తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ శ్రీరామ రక్ష. ఇదే యావత్ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు. కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ రావాలని ఈ పార్టీకే చాలా మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నినాదాలు ఇచ్చిన విషయాన్ని కూడా మనం చూసింది. ఇట్లా కేసీఆర్ ఎగరేసిన జెండా అది ఆషామాషి జెండా కాదు, 4.5 కోట్ల ప్రజల ఆశను బతికిచ్చిన జెండా. అదేదో గులాబీ జెండానో ఏ జెండానో కాదు, 4.5 కోట్ల ప్రాణాలకు గ్యారంటీనిచ్చిన జెండా, దోపిడి పాలకులను తరిమేసిన జెండా. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంధ్ర పెత్తనాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ పెత్తనాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పెత్తనాలను అన్నింటినీ బెడిసి కొట్టేలా ముందుకు సాగింది ఈ యొక్క బీఆర్ఎస్ జెండా. తెలంగాణ రాష్ట్రం సాధించిన జెండా, స్వరాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జెండా, ప్రగతి పాలనకు అర్థం చేసిన ఎజెండా, ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతి గుండె నిండా 26వ పడిలోకి అడుగు పెడుతున్న నవయువ పార్టీ బీఆర్ఎస్.
ఆ చంద్ర తారకారం వర్ధిల్లాలి ప్రజాకోటి ఆశీస్సుల ఆకాంక్షతోటి అనుకుంటూ ఎందరో మంది కోరుకున్నారు. తెలంగాణ వస్తే బాగుపడతాం, తెలంగాణ వస్తే మనకు బతుకుదెర ఉంటుందని ఎందరో మంది అనుకున్నారు. మామూలుగా అనుకోలేదు, చాలామంది ప్రాణాలు పెట్టి మరి అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా కళను తీర్చలేకపోయారు. అటువంటి తెలంగాణ కేసీఆర్ గారు, ఉద్యమకారులు, కళాకారులు, గద్దర్ లాంటి మహానీయులు, అదేవిధంగా బెల్లి లలిత గారు, జయశంకర్ గారు, కాళోజీ గారు, ఎందరో మంది తమ తెలంగాణ కోసం ఇది పరరాష్ట్రంలో కూడా తెలంగాణ ఏర్పాటుని కోరుకున్నోడే కాళోజీ గారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికింది. ఈరోజు భారతదేశం మొత్తం వెతికిన తెలంగాణ చరిత్ర గురించి తెలియనోడు ఎవరు లేరు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ చరిత్ర తెలంగాణలోకి తెలియదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది రాష్ట్రాన్ని. కానీ ఈరోజు ఆ యొక్క కేసీఆర్ అవినీతి చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమాలు చేశాడు అనుకుంటూ గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న విధ్వంసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, కేసీఆర్ సంపాదించుకోవాలనుకుంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేటోడు, బంగారంతో తన ఫామ్ హౌస్ని రూపుదిద్దుకునేటోడు. అట్లాంటి కేసీఆర్ చేయలే. నేను ఆగమైనా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగం కాకూడదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా తెలంగాణ రైతాంగం యొక్క ఆత్మహత్యలు మొదలు కాకూడదు అనుకుంటూ కంకణం కట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినోడు ఏకైక వ్యక్తి మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి. ఎందరో మంది ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసిర్రు. దేనికోసం? తెలంగాణ యొక్క గొప్పతనం, తెలంగాణ యొక్క ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఎందరో మంది ప్రాణత్యాగాలు చేసిర్రు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక చీడ పురుగు లాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు. రావడం వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు మీరు చూసుకోవచ్చు మిత్రులారా, అటువంటి గొప్ప సాధించిన తెలంగాణ గురించి ఆయన ప్రజలు వద్దు, బీఆర్ఎస్ పార్టీ వద్దు, 10 ఏళ్ళు గెలిపించినాం సారిగా దానికి మించి వద్దనుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ పంపించేసారు. మరి ఫామ్ హౌస్ పంపిన తర్వాత పరిపాలించుకోవాలి కదా రేవంత్ రెడ్డి లాంటోడు. మరి పరిపాలించకుండా ఆయన చేస్తున్న వ్యవహారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పేరు తీస్తేనే ఈరోజు బ్రతుకున్నారు, లేకుంటే వీళ్ళని ప్రజలు చెప్పులతోటి నిజంగా తరిమేటోళ్ళు. ఈరోజు చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉంటున్నారు. అందులో బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఓపికగా ఓర్చుకుంటున్నారు. లేకుంటే అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ ఒకసారి వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపేటోడు ఉండడు. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడు, రాష్ట్ర మంత్రివర్గం ఉండదు, హోంశాఖ ఉండదు, ఏది కూడా ఉండదు. అంత దారుణం అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే ఇది ఎవడబ్బా జాగిరికి భయపడే గడ్డ అయితే కాదు, గడ్డలో పుట్టిన బిడ్డ ఎవరికి తల వంచేటోడు మాత్రం అస్సలే కాదు. అందుకనే మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, తెలంగాణ చరిత్ర చాలా గొప్పది. నిజాం రాజుల సామ్రాజ్యాలు ఎంత గొప్పటియో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మరింత విలువైందని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నేతలు కోరుకునేది అదే, ప్రజలు కూడా అడుగుతున్నది కూడా అదే. కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది, కేసీఆర్ ప్రభుత్వం నడుస్తేనే బాగుపడుతుందనే ఆలోచనలోనే ప్రతి ఒక్కరు ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటలేరు. ఈరోజు 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరం అడుగు పెడుతున్న ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క గొప్పతనం గురించి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. దీని గురించి మీ అందరికీ అర్థం కావాల్సింది ఒకటే, తెలంగాణ బిడ్డోడు అయ్యింటే తెలంగాణ అస్తిత్వం గురించి ఆలోచించాలి. లేకుంటే వేరే రాష్ట్రం వాడు ఉంటే తెలంగాణ గురించి కుట్రలు చేసేటోడు ఉండాలి. రాజకీయ ముసుగులో తెలంగాణ వ్యవస్థని యాగం చేస్తున్న ఎందరో మంది పనికిరాని ఎదవో తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారు తాను కలగన్న రాష్ట్రం ఏర్పడింది, తాను అనుకున్నట్టుగా 10 ఏళ్ళ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించాడు, 10 ఏళ్ళు పరిపాలించాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడనే ఆ యొక్క కళ, ఆ తృప్తి ఆయనకి ఇప్పటి వరకు ఉంటుంది. ప్రజల కోసం డ్యామ్ కట్టాడు, కానీ అదే ప్రజల కోసం అన్యాయంగా అక్రమంగా రేవంత్ రెడ్డి లాంటి ఆ కాళేశ్వరాన్ని, ఆ డ్యామ్ని కూల్చిపడేశాడు అనేది ఇది వాస్తవం. రాబోయేది ఏ పార్టీ అయినా, రాబోయేది ఏ పార్టీ నిలిచినా ప్రజల గుండెలో మాత్రం తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి పేరు మాత్రం చెరగదు అనే దానికి నిదర్శనం చాలా వరకు పల్లెల్లో, సిటీలలో, పట్టణాల్లో కూడా మీకు కంటికి కనబడేటట్టుగా విత్ ఆధారాలు సహా మొత్తం చూపెట్టిన కార్యక్రమాలు కూడా ఆర్జీటీవీ చేసింది. మరిన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో బలంగా చొచ్చుకుపోతామని ఒకవైపు కేసీఆర్ గారు, ఇక ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎందుకో కాండం అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది.